ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో గుంటూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. తాను చంద్రబాబును తిట్టలేదని, తనను అడ్డగించి తిడుతున్న వారిని మాత్రమే తిట్టానని స్పష్టం చేశారు. మనిషిగా వాళ్ళు తిడుతుంటే తాను తిట్టానని చెప్పారు. ఈ వయసులో అలా మాట్లాడాల్సింది కాదని చెప్పుకొచ్చారు. తనని అరెస్ట్ చేయాలని చంద్రబాబు నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు, నారా లోకేష్ కు, రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆయన తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని గుప్తీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీరు తిట్టిన చూడండి ఒకసారి, వీడియోస్ అని ఇచ్చుకోండి. నీ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టమైనట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు వస్తుంది సహజంగా. దాన్ని ఏందే నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పాను నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నాడు, ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నా. మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నప్పుడు అడగని చెప్తే సమాధానం. నేను చెప్పింది ఏంటి? స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబు అన్నాను. నేను అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదో చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టిన కాదు, నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ అంటే వాడు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కాదండి, ఒక మానవుడిగా తిట్టకూడదని నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి ఫోకస్ అయ్యింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎవరైనా సరే తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యాను. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతున్నా నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ నన్ను తిట్టి కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంకొక రాడ్లు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి నుంచి రాడ్లు తీసుకొస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట. వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనున్నా. ఇందాక వచ్చారు, ఇంట్లోకి బరబర వచ్చారు ఆ OCCI. మళ్ళీ ఏమంటే ఇప్పుడు అనుకున్నారేమో, మళ్ళీ ఆయనకు వచ్చారు. అరెస్ట్ చేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు. ఇంకా నన్ను అడుగుతారా? తెగించడం కాదు, గత్యంతరం లేక ఇంటిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? కూలేవదా? అంతే, మేము కూడా కూలవుతున్నాం. అందుకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేయడానికి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కులు ఎక్కడ వెళ్ళి దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా, తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే కూలవుతుంది. అదే మా పిల్లులన్నీ పుల్లు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్లేదు. అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే
నన్ను దిగొద్దని ఆపారు తప్ప వాళ్ళు ఆపారండి. ఇది ఎలా ఉంది ఆడ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, కొద్దిగా మొక్కుంటే ఉండండి తప్ప అలా అంతా అదే మొక్కుంటే అలాగా. ఇందో బాగా వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే, మా వాళ్ళు ఎంటపడ్డారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పులే ఉంది తెలిసిందంట. ఏంటది అసలు ఆగమ్మా, నువ్వు చట్టం తెలుసు, నాకు లాయర్గా ఉన్నాను. చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం పోవడం, చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, ఇంకా 2 కేసులు పెడతారు. పాపం నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచించాలి. అంతే కదా, చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాల నాగరాజు. చట్టం నడుస్తుంది ఇక్కడ, నడవట్లేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించాలంట అరెస్ట్ చేసేమని. సిద్ధపడ్డా, సర్దుపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్టుకి సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు. డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. డిఎస్పీ గారు వచ్చాడు. లేదా డిఎస్పీ గారు కింద పార్టీ ఇప్పుడు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసా ఉంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమంటా. అంతరాత్మ ప్రకారం చెప్పాను. అరెస్ట్ పేపర్ కూడా చెప్పలేదు సినిమా అని నాకుంటూ ఒక అంతరాత్మ చెప్తాను. నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను అంతే. బుద్ధి నుంచి మొదలు పెడతాను ఆ విషయం మీద. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా మీ ఇంటికి వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రాకుండా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట. వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట. ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పపెట్టుకొని అందరూ వచ్చారు. లావడా మోగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దాం అంతే తప్ప. అంటే అరెస్ట్ అయితే అరెస్ట్ చేస్తానని చెప్పండి. అందరూ ఆయన ఒక్కరే కానీ ఒక్కనే డిఎస్పీ గారిని చెప్పాలండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర మీరు డ్యూటీ చేస్తామని ఎప్పటి కార్యక్రమం ఏమి లేదు. నా సెల్ని ఇంటికి ఇచ్చేసి కారికి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కాన్గా ఉన్న అబ్బాయి చట్ట ప్రకారం చేర్చుకుంటానని చెప్తాను. అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు.